ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కల్లు డిపోలలో కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ఘటనతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కల్లు డిపోలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కల్లు డిపోలో వద్ద ఉన్నాం. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు తయారీ కేంద్రాలు అదేవిధంగా డిపోలపై అయితే ఎక్సైజ్ పోలీసులు అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు నల్గొండ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి కల్లు డిపో వద్ద మనం చూస్తున్నాం. విజువల్స్ లో ఇక్కడ ఒక్కో బాటిల్ దాదాపుగా ఒక బాటిల్ 35 రూపాయలకు చొప్పున ఇక్కడైతే విక్రయిస్తడం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ కల్లు డిపోలకు సంబంధించి అయితే ఎక్సైజ్ పోలీసుల అధికారులు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి అయితే తనిఖీలు నిర్వహిస్తున్నామని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాటి చెట్లకు విరివిగా ఉండడం, ఇక్కడ తాటికల్లు అయితే అత్యధికంగా లభ్యమవుతున్న పరిస్థితి ఉన్నది. కానీ నల్గొండ జిల్లా కేంద్రంలో మనం కల్లు డిపో వద్ద ఉన్నాం. ఇక్కడ తాటి చెట్ల నుంచి వచ్చినటువంటి ఈ కల్లును మొత్తంగా తీసుకొచ్చి ఇక్కడ ఒక డ్రమ్ లాగా ఉంది. ఈ డ్రమ్లో మొత్తం కూడా పోసి ఇక్కడ కలియబెడుతూ ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి బీర్ బాటిల్స్లో కూడా ఈ బాటిల్లో కల్లును నింపడం జరుగుతూ ఉంది. కల్లును నింపిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విక్రయ ఏదైతే సెంటర్స్కు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని తెలుసు. ఒక్కో బాటిల్కు 35 రూపాయల లెక్క కొనుగోలు చేస్తున్నట్టయితే ఇక్కడ నిర్వాహకులు అయితే చెబుతున్నారు. ఇక భువనగిరిలోని 4 కల్లు డిపోలో ఒక్కో సీసా 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు భువనగిరితో పాటు ఇటు నల్గొండ జిల్లా కేంద్రంలో కల్లు డిపోలకు సంబంధించి అయితే ఎక్సైజ్ పోలీసుల అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ గతంలో అక్కడక్కడ కూడా కల్లు తయారీకి ఉపయోగించే ఆల్ఫాజూల్ అదేవిధంగా డైజోఫామ్ కూడా పట్టుబడిన సందర్భాలు అయితే చూసిన పరిస్థితి ఉంది. గత డిసెంబర్లో కూడా నల్గొండ జిల్లా నకరికల్ శాలిగౌరవరం మండలంలో కూడా కల్తీ కల్లు సంఘటన అయితే బయటకు వెళ్ళవచ్చింది. కట్టంగూరులో ఆల్ఫాజూల్ కావచ్చు, డైజోఫామ్ సంబంధించిన కల్తీ కల్లు తయారీకి ఉపయోగించేటటువంటి సామాగ్రిని అయితే పట్టుకోవడం ఎక్సైజ్ పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటు నల్గొండతో పాటు గతంలో అటు సూర్యాపేట జిల్లాలో కూడా పెద్ద ఎత్తున డైజోఫామ్ కల్లు తయారీ ఉపయోగించినటువంటి ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ తాజాగా హైదరాబాద్లో కల్తీ కల్లుకు సంబంధించినటువంటి ఈ ఘటన నేపథ్యంలో కూడా కల్లు డిపోల వద్ద కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మన ఇక్కడ ఉన్న కల్లు మొత్తం డ్రమ్ములు ఎప్పటి నుంచి తీసుకొస్తారు, ఇక ఎట్లా ఎన్ని రోజులు వస్తారు దీంట్లో? రేపటి నుంచి మళ్ళీ రేపటి నుంచి ఈ కల్లు అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది సర్వే నుంచి. ఎట్లా చేస్తారు తీసుకొచ్చిన తర్వాత? నీళ్ళే మొత్తం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఈ రకంగా రేపు ముంచుతాం, మళ్ళీ అంటే రేపు ముంచుతాం అంతే. అంటే దీంట్లో ఏమైనా కలుపుతారా? ఏం లేదు. ఎంత సీసా ఎంత అమ్ముతారు? 35 పోతాయి. సేల్స్ అవుతుంటాయి రోజు? నాడు పోదు అట్లా. సమీప గ్రామాల్లో ఉన్నటువంటి తాటి చెట్ల నుంచి కల్లును తీసుకొచ్చి ఇక్కడ ఒక డ్రమ్ములో పోసి బాటిళ్లను నింపి ఒక్కో బాటిల్ 35 రూపాయలకు విక్రయిస్తున్నామని అయితే ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది అయితే చెబుతున్న పరిస్థితి. మొత్తంగా కల్లు తయారీకి ఉపయోగించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా గీత వృత్తి మీద ఆధారపడే వారంతా కూడా వలసలకు వెళ్తారు. ఛత్తీస్గఢ్, గుజరాత్, ఒరిస్సా అదేవిధంగా సూరత్కు వెళ్తుంటారు. అక్కడ ఎక్కువ కాలం కల్లు గీసిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటటువంటి క్రమంలో కొంతమంది దురుద్దేశంతో కూడా ధనార్జన ధ్యేయంగా కొంతమంది అక్కడ తయారు చేసినటువంటి కల్లుకు అలవాటు పడిన నేపథ్యంలో మత్తును కలిగించడం కోసం కొన్ని మత్తు పదార్థాలను వినియోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా గతంలో జిల్లాలో నెలకొన్నాయి. కానీ ఇప్పటికైనా సరే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిత్యం తనిఖీలు చేపితే ఇక్కడ కూడా అలాంటి సంఘటనలు అయితే వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో మల్లికార్జునతో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్గొండ.